ఇక్కడ ఈ పిగ్ ఫార్మింగ్ విషయంలో నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది, అరిచి గగ్గోలు పెట్టేది ఏంటంటే, పెట్టుబడి అనేది షెడ్ల పైన చేయకండి, మెయింటెనెన్స్ పైన చేయకండి, ఫస్ట్ పెట్టుబడి అనేది పందుల పైన పెట్టండి అని చెప్పేసి చాలాసార్లు చెప్పినాను. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఫోన్ చేసి యూనిట్ కాస్ట్ ఎంత, 10 ఆడవి ఒక మగదానికి, నేను ఏమంటా అంటే, ఒకరు 3,50,000 అమ్ముతారు, 4 లక్షలు అమ్ముతారు. అంటే మీరు ఒకటేసారి పెట్టుబడి పెడతారు. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు పెట్టేది ఒకేసారి పెట్టుబడి పెడతారు కాబట్టి, పెట్టుబడి పెట్టే విషయంలో పందులకు రేట్లు ఎక్కువైనా పర్లేదు, కానీ ఇక చాలామంది మాట్లాడతారు, నీదేం పోయింది బొచ్చులోది మస్తు మాట్లాడతావు అని చెప్పేసి మాట్లాడతారు. నేను అలా గురించి కూడా చెప్తున్నాను, మస్తు చెప్పచ్చు, నేను కూడా మస్తు చెప్పచ్చు. కానీ మార్కెట్లో కూడా గుర్తుపెట్టుకోండి, పందులు పర్ఫెక్ట్గా ఉంటే నీ రేట్లు కూడా అట్లే వస్తాయి. పందులు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే నీ దగ్గరికి వచ్చే మార్కెట్ కూడా అంత బాగుంటుంది. సో ఇలా 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అనేది సబ్జెక్టు కాదు. ఒకటేసారి పెట్టుబడి పెడతావు కాబట్టి నీకు వచ్చిన పిల్లలు, నీ దగ్గర ఉన్న పందుల్ని బట్టే నీ మార్కెట్ ఉంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మెయింటెనెన్స్ షెడ్ గురించి, ఇవి అన్నిటి గురించి చాలా తక్కువ ఖర్చు పెట్టుకొని, మీరు ఏమన్నా డబ్బుల పరంగా ఇబ్బంది అనిపిస్తే పందుల పైన పెట్టండి తప్ప కానీ షెడ్ పైన మాత్రం పెట్టకండి. ఇంకొక విషయం చెప్తున్నా, మీ పందుల్ని బట్టే మీ మార్కెట్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ పందుల్ని బట్టే మార్కెట్ ఉంటుంది. సో మార్కెట్లో మంచి డ్రై ఫీడ్ వేసి మంచి మెయింటెనెన్స్ తోటి ఉన్నటువంటి పందులు మాత్రమే తీసుకోండి. ఈరోజు ఒకటేసారి పెట్టుబడి పెడతావు. ఇంకోటి ఏంటంటే, ట్రావెల్ ఛార్జీలు ఎక్కువవుతున్నాయి. ట్రావెల్ కూడా ఎన్నిసార్లు పెడతావు? నువ్వు ఊకే బ్రీడింగ్ పందులు తీసుకొని పోతావా? రోజు తీసుకుపోయేది ఒకటేసారి కదా. సో మార్కెట్ దూరం ఎక్కడున్నా సరే, దూరం గురించి మాత్రం దయచేసి ఆలోచించకండి. దూరం ఎంత దూరం ఉన్నా పర్లేదు, మళ్ళీ చెప్తున్నాను, కానీ పర్ఫెక్ట్ పందులు తీసుకోండి. పర్ఫెక్ట్ పందుల్నే నీ మార్కెట్ని డిసైడ్ చేస్తుంది, నీ దందాన్ని డిసైడ్ చేస్తుంది, నీ యొక్క బ్రాండ్ని డిసైడ్ చేస్తుంది. సో ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నాను, మార్కెట్లో రేట్లు ఎంత ఎక్కువ ఉన్నాయని చూడకండి. మార్కెట్లో పంది నాణ్యత ఎట్లా ఉంది, పందిని ఎట్లా మెయింటైన్ చేస్తుర్రు, ఎట్లా సర్వీస్ ఇస్తుర్రు, ఎలాంటి ఫీడ్ వేస్తుర్రు, ఎట్లా మెయింటెనెన్స్ జరుగుతుందనే చూడండి తప్ప కానీ ఇలా డబ్బులు పోతాయి, డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ అవుతుంది, వీళ్ళకు ఫోన్లు చేసుకుంటా కన్ఫ్యూజన్లు మాత్రం కాకండి. ఫైనల్గా మంచి పందులు తీసుకోండి. మళ్ళీ చెప్పేది ఒకటే, మంచి పందులు తీసుకోండి. నువ్వు పెట్టేది పెట్టుబడి ఒకటేసారి, పందుల పైన ఒకేసారి. నువ్వు ట్రావెల్ ఛార్జీల గురించి ఆలోచిస్తున్నావు కదా, ట్రావెల్ ఛార్జీలు కూడా ఒకేసారి పెడతావు. అందుకే ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మంచి బిజినెస్ చేద్దాం, మంచి మూమెంట్ చేద్దాం.